మామూలుగా మాకు నిన్నటి నుంచి ఊతర కొట్టారు. 1,00,000 మందికి పైన జనం అన్నారు. 1,00,000 మందికి పైన 4,000 కుర్చీలు వేయలేకపోయారు, 3,000 తరలించలేకపోయారు. చంద్రబాబు నాయుడు మాట్లాడేటప్పటికీ మీరు వేసినటువంటి 4,000 కుర్చీలు కూడా దాదాపుగా ఖాళీ అయిపోయాయి. కుర్చీలు 1-2 కాదు, సగం కాదు, దాదాపుగా ఖాళీ అయిపోయాయి. అంటే ఒక వ్యక్తి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి మరలా నేను ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి ప్రచారం చేసుకునేటువంటి వ్యక్తి వస్తే జనాల స్పందన ఏ విధంగా ఉందనేటువంటిది 2 విషయాలు మీరు గమనించాలి. ఒకటి, జనం రావడం, హాజరు కావడం, చంద్రబాబు నాయుడు ఉపన్యాసాలను శ్రద్ధగా వినడం. ఈ 2 చూస్తే చంద్రబాబు నాయుడికి నెల్లూరు జిల్లాలో 2019 సీన్ మరలా రిపీట్ అవుతుంది. ఒక్క సీటు కూడా వచ్చేటువంటి పరిస్థితి లేదు, అది అర్థమైపోయింది. రెండవది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు ఈరోజు పాపం అందరినీ నేను జత చేసి బలంగా రావాలనుకున్నాననేటువంటి పగటి కలలు కంటున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఈరోజు చెప్పినటువంటి సర్వేల మాదిరిగానే ఎక్కడా చంద్రబాబు నాయుడు విజయానికి దరిదాపుల్లో లేడు, గెలవడంగా దరిదాపుల్లో కూడా లేడు అనేటువంటిది అర్థమైపోయింది. సరే, జనం రాలేదు, సభ వెలవెలపోయింది. ఒకవేళ రేపు ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎన్ని రకాలుగా ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేసినా వచ్చినటువంటిప్పుడు ఆ జనం కూడా కాస్త మందిని చూపించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత పాపం అనుకూల మీడియా ఏదైతే ఉందో ఆ ముందుండేటువంటి 100 మందిని తప్ప ఆ 100 మందిని దాటి చూపించలేకపోయింది. దాటి చూపిస్తే ఖాళీ కుర్చీలు కనపడతాయి కాబట్టి స్పష్టంగా కనపడింది మీడియాలో. ఆ మీడియా చూపించేటప్పుడు కరెక్ట్గా తగ్గించుకుంటా వచ్చి చివరిలో చంద్రబాబు నాయుడు క్లోజ్ చేసేటప్పటికి ఆ ముందున్నటువంటి 100 మంది తప్ప, 100 మంది ముందున్నటువంటి వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు కూడా చంద్రబాబు సభని, చంద్రబాబు యొక్క ఉపన్యాసాన్ని ఎంత సీరియస్గా విన్నారనేటువంటిది కూడా ఒకసారి చూడొచ్చు. పాపం ఒకడు కూర్చొని ఎదురుగా కూర్చొని ఒకడు ఆళ్ళతో బాతాకాన్ని కొట్టుకుంటా లోపల మీటింగ్లు మాట్లాడుకుంటా, అసలు స్పందన అనేటువంటిది చంద్రబాబు నాయుడు నెల్లూరు సభకి వచ్చిందా? కాబట్టి అది స్పష్టత వచ్చేసింది దాని మీద. చంద్రబాబు నాయుడు నెల్లూరులో 0. చంద్రబాబు నాయుడు పాపం నిన్నటి వరకు నేను పెద్ద సంగతి అంటున్నాడు. చంద్రబాబు నాయుడు పరిస్థితి అర్థమైపోయింది.